భయం అనేది ఇద్దరికే ఉంది. సో ఎట్టి పరిస్థితుల్లో ఇద్దరు ఆపండ్రా నాయన వారిని. ఈ వారం ట్రంకేటెడ్ వీక్ అంటే 2 రోజులు సెలవు వచ్చినాయి. రేపు మహావీర్ జయంతి, హాలిడే, వర్కింగ్ లేదు, ట్రేడింగ్ హాలిడే. ఈవినింగ్ 5 నుంచి కమోడిటీస్ ఉండొచ్చు, కమోడిటీస్ ఉంటాయి 11:30 దాకా, అది కామన్. నెక్స్ట్ గుడ్ ఫ్రైడే, నెక్స్ట్ కమింగ్ ఫ్రైడే గుడ్ ఫ్రైడే, ఆ రోజు కూడా సెలవు. ట్రంకేటెడ్ వీక్ అంటే ఆప్షన్స్ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇవాళ ఎక్స్పైరీ, వాళ్ళు రేపటి ఎక్స్పైరీ వాళ్ళకి వచ్చేసింది. సో థర్స్డే సెన్సెక్స్ ఎక్స్పైరీ. సో విపరీతంగా వాలటాలిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఆప్షన్స్ ట్రేడింగ్ చేసేవాళ్ళు, ఆప్షన్ చేసేవాళ్ళు, ఫ్యూచర్ చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. క్యాపిటల్ ఎరోజన్ అయిపోద్ది. దయచేసి జాగ్రత్తగా క్యాలిక్యులేటెడ్గా ఒక అడ్వైజరీ పెట్టుకొని అడ్వైజరీ తర్వాత చెయ్యొచ్చా లేదా, ముందుకెళ్ళచ్చా లేదా, ఏ లెవెల్లో కొనాలి, రెసిస్టెన్స్ ఎక్కడ ఉన్నాయి, సపోర్ట్స్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి, బ్రేక్అవుట్ అవుతుందా లేదా, ఆ స్టాక్స్ ముందు 10 days ఎలా వర్కౌట్ అయింది. సో మార్కెట్ చూస్తే నిఫ్టీ 20 days డిఎంఏ, 50 days డిఎంఏ, 100 days డిఎంఏ, 200 days డిఎంఏ అన్నిటికంటే కిందే ఉంది. అంటే మార్కెట్ బాగా లో లెవెల్కి వచ్చింది. ఎప్పుడైనా సరే మంచి ట్రిగర్ పాయింట్ వచ్చిందంటే మార్కెట్ జూమ్ లైక్ ఎనీథింగ్ పరిగెట్టే ఛాన్స్ ఉంది. సో దిస్ ఈజ్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్మెంట్. అంటే ఇన్వెస్ట్మెంట్కి రైట్ టైమే. నచ్చిన వాళ్ళు నచ్చిన పెట్టచ్చు, లేదా 50% పెట్టుకోవచ్చు, లేదా 25% 4 సార్లు పెట్టుకోవచ్చు మన క్యాపిటల్లో. సో దిస్ ఈస్ ద రైట్ టైం టు స్టార్ట్ ద ఇన్వెస్ట్మెంట్స్. 100% బాగా తగ్గింది. 200 days డిఎంఏ కంటే మార్కెట్ తక్కువలో ఉంది కాబట్టి సో ఇక్కడి నుంచి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఏదైనా న్యూస్ ఏదైనా ఉన్నా, ఇంకో కొంచెం ఏదైనా 1 step ఏదైనా డౌన్ అయినా 21,800 అంతకు మించి పడకపోవచ్చు. నన్ను అడిగితే 21,800 కూడా రాకపోవచ్చు. 22,100 దగ్గర, 22,000 దగ్గర సపోర్ట్ తీసుకోవాలి. ఎక్కడో చాటు సపోర్ట్ తీసుకొని మళ్ళీ లేవాలి. సో డెఫినెట్గా లాస్ట్ టైం అంతకుముందు 22,471 కంటే ముందు లాస్ట్ ఇయర్ కూడా 21,100, 21,104 దగ్గర తీసుకొని అక్కడి నుంచి వచ్చింది. సేమ్ అట్లానే ఇక్కడ కూడా మళ్ళీ అక్కడి నుంచి తీసుకుంటుందా అంటే తీసుకునే ప్రాబిలిటీస్ ఉన్నాయా అంటే ఉన్నాయి. ఇద్దరికి కూడా మెత్తపడ్డారు కానీ పైకి మటుకు గంభీరంగా ఉన్నారు. మేమంటే మేము, మీరంటే మీరు, మాదంటే మాది అన్నట్టుంది అక్కడ. మేమే చూపించుకోవటం అంటే మనసులో ఒకటి, బయటకు ఒక మాట వస్తుంది. సో భయం ఉంది మనసులో. ఇక పోతే $1 billion రోజు ఖర్చులు అవుతాయి యుఎస్కి. భయం అనేది ఇద్దరికే ఉంది. సో ఎట్టి పరిస్థితుల్లో ఇద్దరు ఆపండ్రా నాయన వారిని.